శీర్షిక హిందూపురం పాలిటెక్నిక్ వసతి గృహంలో అభద్రత, నాణ్యత లేని భోజనం, ప్రిన్సిపల్ హామీతో ఆందోళనా విరమణ. హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో సరైన భద్రత లేకపోవడం, భోజనం నాణ్యత లోపించడంపై శుక్రవారం విద్యార్థినులు ప్లెకార్డులతో కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. నిద్రించే సమయంలో ఆగంతుకుడు వచ్చినట్లు తాము గుర్తించామని, వసతి గృహంలో తగిన భద్రత లేకపోవడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉన్న గోడలకు తక్షణ మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు మరియు దెబ్బతిన్న కిటికీల పునరుద్ధరణ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భద్రతలేని వసతిగృహంలో తాము ఎలా ఉండాలని విద్యార్థినులు ప్రశ్నించారు. అంతేకాకుండా తాము ప్రతీ నెలా రూ. 2500 మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నప్పటికీ భోజనం నాణ్యతగా ఉండటం లేదని, తరచూ భోజనం కొరత ఏర్పడటంతో అర్ధాకలితో గడపాల్సి వస్తోందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవనాయుడు, వసతిగృహంలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, సోమవారంలోపు పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థినులు తమ నిరసనను విరమించారు.